ఓకే, మనతో పాటు మాట్లాడడానికి రాజేష్ గారు ఉన్నారు. డాక్టర్ రాజేష్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. సుదీర్ఘంగా 10 సంవత్సరాల పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంత పెద్దగా ఆవిష్కరించి కేసీఆర్ గారు ఆయనకు ఒక ప్రత్యేక మర్యాద పూర్వకంగా ప్రతి జయంతికి ఉత్సవాలు కానీ ఇలా బర్త్డే సందర్భాలు కానీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని చేపట్టలేకపోయారు? అంటే ఇంకా ఈ సంవత్సరమైనా కొంతవరకు ఈ కార్యాచరణ తీసుకున్నారు. పోయిన సంవత్సరంలో జరిగిన నిర్లక్ష్యానికి మనము ఏదైతే అంబేద్కర్ను బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు ఆయన ఒక మహాత్ముడిగా ఉన్న అలాంటి మహా వ్యక్తి 125వ జయంతిని పురస్కరించుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తొలి ముఖ్యమంత్రి గారు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని మరి ఈరోజు ఈ ఆధునిక సమాజంలో మరి అందరూ ఈ టీవీలకు, వీడియోలకు, ఇంటర్నెట్కు, మొబైళ్లకు మన ఆకర్షితులు అవుతున్న సందర్భంలో మరి మన భావి తరాలకు ఈ యొక్క అంబేద్కర్ గారి స్ఫూర్తిని తెలియజేయాలంటే తప్పకుండా ఆయనకు సంబంధించిన గుర్తులను, చిహ్నాలను మరి ఏర్పాటు చేయాలన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దాన్ని ఈరోజు ప్రతిపక్షం మీద ఉన్న కోపంతో, కేసీఆర్ మీద ఉన్న ప్రభుత్వం మీద ఉన్న కోపంతో మరి ఆ మహోన్నతమైన వ్యక్తికి గత సంవత్సరం కనీసం దండ కూడా వేయకుండా మరి నిర్లక్ష్యం చేసిన సందర్భాన్ని మరి ఆ రోజు అన్ని